అండ్ కమింగ్ టు మై ఫేవరెట్ పార్ట్ ఫుడ్. ఫుడ్ అంటే బేసిక్గా నాకు చాలా ఇష్టం. ఇంకా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమేమి ట్రై చేద్దాం, ఏం తిందాం అని చెప్పేసి నా మైండ్లో ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటుంది. తిరుపతిలో అయితే నేను తిన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఆల్మోస్ట్ కవర్ చేసి ఒక చిన్న వీడియోలాగా చేసి మీకు చూపించేస్తున్నాను. బయటికి వెళ్ళినప్పుడు టీ కాఫీ కాకపోయినా హార్లిక్స్ బూస్ట్ అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఇవే కాకుండా టెంపుల్స్లో మనకి ప్రసాదాలు కూడా ఇస్తారు కదా, అవైతే చాలా కమ్మగా ఉన్నాయన్నమాట. కాణిపాకంకి వెళ్ళే రూట్లో ఆగి ఒక హోటల్లో మా మీల్స్ అయితే లంచ్ అయితే ఫినిష్ చేసాము. నేనైతే స్పెషల్ మీల్స్ చెప్పాను నా కోసం. రిమైనింగ్ వాళ్ళు నార్మల్ ఆర్డినరీ మీల్స్ అయితే చెప్పుకున్నారు. నా దాంట్లో అయితే ఒక 4 to 5 ఐటమ్స్ అయితే ఎక్స్ట్రా వచ్చాయన్నమాట. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, అంత సూపర్గా లేకపోయినా ఓకే యావరేజ్గా అనిపించింది మీల్స్ అనేది. నా దాంట్లో అయితే ఎక్స్ట్రా స్వీట్ ఇచ్చారు, అలాగే లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారనమాట. ఆ ఐస్ క్రీమ్ అయితే నేను జాలీగా తినేసాను. మా పాప కోసం వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఆర్డర్ చేశారు. నా హస్బెండ్ అయితే బిర్యానీ ఆర్డర్ చేశారనమాట. అది కూడా జాక్ ఫ్రూట్ది. టేస్ట్ అయితే చాలా బాగుంది కంపేర్ టు మీల్స్. బయటకు వెళ్ళినప్పుడు మెయిన్ ఫుడ్ కంటే ఇలాగ స్నాక్స్తోనే మన పొట్ట అయితే ఫుల్ చేసేసుకుంటాము. అండ్ ఈ తిరుపతి ట్రిప్లో లాస్ట్ ఫుడ్ ఈ దోశతో ఎండ్ చేసామన్నమాట. నాలాగా ఫుడ్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.